ప్రకటించింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ బాధ్యత ప్రభుత్వ బాధ్యత, దీన్ని ప్రభుత్వ బాధ్యతగానే తీసుకుంటాము, ప్రభుత్వ నిర్లక్ష్యంగానే తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా అధికారుల నిర్లక్ష్యాన్ని ఆయన స్పష్టంగా మాట్లాడిన దాంట్లో స్పష్టంగా చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉంటాయో, క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ కూడా పరామర్శించడానికి స్విమ్స్ ఆసుపత్రికి కూడా వెళ్లి వారిని పరామర్శిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఇక్కడ కొంతమంది అధికారులను అయితే సస్పెండ్ చేశారు. ఏఈఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, అలాగే డిఎస్పీ రమణ కుమార్ కావచ్చు, గోశాల డైరెక్టర్ హరినాథ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా వేటు వేసినప్పటికీ, వీళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పటికీ కూడా జరిగిన పరిస్థితి ఏంటి? పవిత్ర పుణ్యక్షేత్రం, ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధి కాంచింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇలాంటి పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ విషాదకరమైన సంఘటన మరి ఆ పుణ్యక్షేత్రానికి ఒక మచ్చగా మిగిలిపోతుంది. కేవలం పుణ్యక్షేత్రానికి మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వానికి కూడా ఇది చెప్పుకోలేని మచ్చ. కమలారెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. డెబిట్ లో వాళ్ళందరికీ కూడా ఉన్న వారందరికీ కూడా నా నమస్కారం. నమస్కారం కమలారెడ్డి గారు. గతంలో అలిపిరిలో జరిగిన పులి సంఘటన కావచ్చు, లేకపోతే లడ్డు వివాదం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా రాజకీయ రంగే పులుముకున్నాయి. అవి గత వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. నడకదారిన వెళ్లే వారికి కనీసం మజ్జిగ, మంచినీళ్లు లాంటివి కూడా ప్రొవైడ్ చేయలేదు. అలాగే ప్రసాదాల్లో నాణ్యత లేదు. అలాగే అన్నప్రసాదాలు కూడా సరిగ్గా అందట్లేదు. దేవునికి ఇచ్చే నైవేద్యాలు, వాటిలో ప్రతి ఒక్కటి కూడా అక్కడ విమర్శలకు తావిచ్చింది. కానీ ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మొదలు పెడతాం అన్నప్పటికీ కూడా 6 నెలల్లోనే 6 ప్రాణాలు కోల్పోయారు. ఎలా చూడొచ్చంటారు? అదేనండి, ఒక బాధ్యత లేని పరిపాలనగా చెప్పాలి. నేనేం చెప్తానంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎవరికి కూడా ఒక బాధ్యత లేదు. ఈ రోజున తిరుపతి అంటే మనకి ఎంతో ప్రసిద్ధి. కొన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకుని మన కమలారెడ్డి గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. తిరుమలలో జరిగిన సంఘటన నేపథ్యంలో స్విమ్స్ ఆసుపత్రిలో జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. అందరినీ కూడా నేను ఇక్కడికి వెళ్ళి అడిగితే పద్మావతి పార్క్ లో ఒక సెంటర్, పద్మావతి పార్క్ ఎదురుగా ఒక సెంటర్, వైరాగిపట్నం కౌంటర్, వైరాగిపట్టడి కౌంటర్ ఎదురుగా పార్క్ లో 9 గంటల నుంచి మనుషుల క్యాంప్ చేయించారు. మనుషులందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు. 8:30 రాత్రి పార్క్ గేట్లు తెరిచారు. కౌంటర్ పైన నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు. వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ పోవడం, తోపిసలాట జరిగింది. చీకటిలో ఆ పార్కులో పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? నేను మిగిలిన కౌంటర్లను పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? వాళ్ళను ఎందుకు మొట్టమొదటి గంట నుంచి వాళ్ళు అక్కడికి చేరుకునేప్పటి నుంచి వాళ్ళ లైన్లలో ఎందుకు పెట్టలేదు? ఎందుకు అక్కడ సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు? అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలుపెట్టి ఉంటే, అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. ఎక్కడా కూడా అలా చేయాల. అందరినీ కూడా వీళ్ళందరూ ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టేదానికి ఎవరు కూడా పోలీసులు లేకపోవడము, పోలీసులు రోప్ పార్టీస్ లేకపోవడము, పోలీసులు లేకపోవడము, ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేదు. అందరినీ కూడా ఒక గ్రూప్ గా ఫామ్ చేసి ఒక చోట ఆ కౌంటర్ కౌంటర్ పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా టయానికి ఇచ్చిపెట్టే కార్యక్రమం చేస్తారు. దీనివల్ల ఈ ఘటనలు జరిగాయి. ఇదే పోలీసులు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిక్కుబాటుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అని అంటే, ఇదేదో ఒకే ఒక చోట జరిగింది, అది కూడా తప్పే. విష్ణు నివాసం వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. వైరాగిపట్టడిలో 5 మంది చనిపోయినట్టు మరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇక్కడ చూస్తే వచ్చిన రకరకాల అన్ని ప్రాంతాల నుంచి, రకరకాల కౌంటర్లు ఎక్కడెక్కడ ఉన్న అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు, తొక్కిసలాట్లో ఉన్న మనుషులు ఇక్కడ కనిపిస్తారు. కారణం ఏమిటి? టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున
వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అనే సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకటే కాదు, టీటీడీ, ఎంటైర్ ఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్, ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అన్న సంగతి తెలుసు. సొంత చంద్రబాబు నాయుడు గారి ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి నాడున ఎన్ని లక్షల మంది జనాలు వస్తారన్న సంగతి తనకు తెలిసి ఉన్నా కూడా తన ప్రోగ్రాం 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు తన ప్రోగ్రాం పెట్టుకుని మధ్యాహ్నమై అరేంజ్మెంట్ కాదు చేయకుండా పోలీసులు తన అరేంజ్మెంట్ల కోసం తను పిలిపించుకొని ఇక్కడ గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 6 మంది చనిపోవడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళను అందరినీ కూడా పరామర్శిస్తే దేవుని దయ వల్ల ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం మరి సీరియస్గా చనిపోయేంత పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు అన్నది కానీ తీరా చూస్తే దాదాపుగా రుయా హాస్పిటల్, ఈ హాస్పిటల్ అన్ని చోట్ల కలుపుకుంటే దాదాపుగా కనీసం అంటే ఉజ్జాయింపుగా నెంబర్లు చెప్తా ఉన్నారు. ఇక్కడైతే 35 మంది చెప్తా ఉన్నారు. రుయా హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు అన్న సంగతి నాకు ఇంకా పూర్తిగా నెంబర్లు చెప్పలేదు. అక్కడి నుంచి ఇక్కడికి పంపించినారు అని చెప్పి నెంబర్లు చెప్తా ఉన్నారు. ఇక్కడ 2 చనిపోయినారు, రుయా హాస్పిటల్లో 4 చనిపోయినారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా 50-60 మంది తొక్కిసలాటలో గాయాలు. రేట్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాలు అవి. అప్పటి వరకు వాళ్ళని ఎందుకు హోల్డ్ చేయాలి? వేరే కార్యక్రమాలన్నీ కూడా పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జారీ చేసే టికెట్ల విషయంలో నిర్లక్ష్యాన్ని వహించారు. వాళ్ళు అసలు ఇక్కడ ఫోకస్ చేయలేదు. కేవలం ఇది అధికారుల బాధ్యత మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు బాధ్యత అంటూ కూడా చెప్తున్నారు. అయితే అక్కడ జరిగిన మరణాల విషయం పక్కన పెడితే క్షతగాత్రులు కూడా చెప్తున్నది ఒకటి, అలాగే జరిగినది ఒకటి. వేరే వేరే హాస్పిటల్లో అనేక మంది ఉన్నారు. సుమారు 54 నుంచి 60 మధ్య క్షతగాత్రులు అయ్యారు. వారందరి వివరాలు కూడా ప్రభుత్వం బయట పెట్టట్లేదు అంటూ కూడా వారు చెప్తున్నారు. కమలారెడ్డి గారు ఏమంటారు? అదేనండి, ఇప్పుడు ఇదేంటంటే ఈ ప్రభుత్వ వైఫల్యం అనే నేను కూడా చెప్తాను. మనం పుట్టి పెరిగినా కూడా ఇన్ని సంవత్సరాల్లో కూడా మనం కన్నీ విరిగి ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. తిరుపతి అంటే మన ప్రపంచంలోనే ఒక పెద్ద ఆయనకి వెంకటేశ్వర స్వామికి ఒక విలువలు, ఆయన అంటే ఆ దేవుడు అంటే ఒక నమ్మకము, భక్తి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తం కూడా మనకి వెంకటేశ్వర స్వామి తిరుపతి అంటే కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇలా కూడా ఎప్పుడు జరగలేదు. మనం కన్నీ విని ఎరుగని ఎప్పుడు కూడా ఇలా జరిగింది, ఒక భక్తుడు కూడా ఇలా దెబ్బ తగిలిందని కూడా మనం వినలేదు. అలాంటిది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత ఘోరం జరిగిందంటే ఇది చాలా చాలా బాధాకరమైన విషయం అండి. ఒక దేవుని గుడికి వెళ్తే, దర్శనానికి వెళ్తే, దేవుని దర్శనం చేసుకోవాలి, వాళ్ళు ఎంతో సంతోషంగా వెళ్తే వాళ్ళకి ఒక ఇది చేయలేకపోయారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక బాధ్యత తీసుకొని వాళ్ళని దానిలో ఫెయిల్ అయిపోయారు. వాళ్ళని భక్తుల్ని వాళ్ళని ఒక బాధ్యతగా చేయటంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇంకా ఏంటని చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళు అసలు ఇమీడియట్లీగా వీళ్ళు ముఖ్యమంత్రిగా పనికిరారు. చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం కూడా పనికిరారు. ఎందుకంటే అన్ని కూడా వీళ్ళు ఈ 6 నెలలు 7 నెలల ప్రభుత్వంలో కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు చేసే ఏంటంటే విజయవాడ జరిగింది. వాళ్లే ముందు అధికారిని వాళ్ళు అప్రమత్తం చేసినట్టు విజయవాడలో జరిగేది కాదు. ఇప్పుడు పల్నాడు కానీ రాష్ట్రం మొత్తం కూడా చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళ ఇబ్బందులు పెట్టి వాళ్ళని చంపి ఇంట్లో నుంచి లాక్కొచ్చి వాళ్ళందరూ కూడా చంపి అన్ని కూడా వాళ్ళ పరిపాలన వీళ్ళకి చేత కాదు ఈ పరిపాలన చేయటం అనేది నిరూపించుకున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పాలంటే నేను ఎంతో అనుభవం ఉంది అని చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారి చాలా విఫలమైపోయారు. ఈ ముఖ్యమంత్రిగా చాలా విఫలమైపోయారు. ఇప్పుడు ఈ 6 చనిపోయారని చెప్తా ఉన్నారు, ఇంకా కూడా హాస్పిటల్లో ఉన్నారు. అంటే దానికి చనిపోక ముందే వీళ్ళు బాధ్యత తీసుకోవాల్సి, చనిపోయినాక అన్ని లక్షలు 2 లక్షలు ఇస్తా అంటే వీళ్ళు దేవుడి దగ్గర దర్శనానికి వెళ్తేనే మనకి ఇక్కడ ఇట్లా ప్రాణానికి ఇది లేదనుకుంటే ఎవరు వెళ్తారండి? తిరుమలకి ఎవరు వెళ్తారు? దర్శనానికి ఎవరు వెళ్తారు? ఎందుకు వెళ్తారో చెప్పండి. దేవుడి మీద నమ్మకం వాళ్ళు కోల్పోరా? మీరు కూడా ఆలోచించాలి. చూసేవాళ్ళు, టీవీలు చూసేవాళ్ళు అందరూ కూడా, ప్రజలు కూడా అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది ఇప్పుడు ఏంటంటే ఇది నమ్మకం, దేవుడి మీద నమ్మకం వాళ్ళు కోల్పోతారు ఈ రోజున. ఇది వీళ్ళందరూ చేసే కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసేది ఇది చాలా ఏంటంటే ఆయన అన్ఫిట్, ముఖ్యమంత్రిగా అన్ఫిట్ అని నేను చెప్తానండి. నేను ఎంతో 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు నేను 4 సార్లు ముఖ్యమంత్రి. ఆయన ఇదే అండి బాధ్యత, ఆయన బాధ్యత తీసుకోవాల్సింది.
కాదు నేను ఇది చేస్తా అది చేస్తాను ఒక్కటి కూడా చేయకుండా ఈరోజు తిరుపతికి కూడా వెళ్తే కూడా దర్శనానికి వెళ్తే కూడా ప్రాణాల మీద ఇట్లా గుప్పిట్లో పెట్టుకుని వెళ్ళాలి అంటే ఎవరు వెళ్తారు? వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎవరు వెళ్తారు? ఏ దేవుడి దగ్గరికైనా ఎవరు వెళ్తారు? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాణహాని కొనకొచ్చుకుంటామని ఆలోచనలో పడతారు కదా. అందరూ కూడా ఆలోచిస్తారు. ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రిగా ఈయన పనికిరారు, ఇమీడియట్ గా రాజీనామా చేయాలి. అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనికిరారని నేను చెప్తానండి. అసలు ఎంత అన్యాయం అంటే అంత అన్యాయంగా వీళ్ళు పరిపాలన కూటమి అని చెప్పుకుంటా తిరుగుతా ఉన్నారు. డబ్బుకే ఒక విలువలు ఇస్తున్నారు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఒక బడుగు బలహీన వర్గాలు కానీ వీళ్ళొక్క ఏదైనా కానీ ఫలానా చేశామని చెప్పండి, ప్రతిదీ చేస్తామని చెప్తారు కానీ వీళ్ళు చెయ్యరు. ఈ ప్రభుత్వం ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేది విఫలం అయిపోయింది. వీళ్ళు పనికిరారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వీళ్ళు పనికిరారు, అన్ఫిట్ అని నేను పదే చెప్తాను. ఇంకేం చెప్పాలంటే మాటలు కూడా లేవు వీళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా. దేవుని దర్శనానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారంటే ఇదంతా ఘోరమైన పాపం, అంటే అంత పాపము. ఎక్కడ వీళ్ళు ఇది చేశారండి? ప్రజలకు ఎక్కడ సెక్యూరిటీ ఇచ్చారు? గుళ్ళో కూడా సెక్యూరిటీ ఇవ్వకుండా ప్రజల్ని అన్యాయంగా ప్రాణాలు తీస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు నేను అది చేస్తా ఇది చేస్తాను, 30 మంది మహిళలు తప్పిపోయారని వేరంగాలు పలికారు. ఇప్పుడు ఏమైపోయారు? ఇవన్నీ కూడా ఈ అక్రమాల అన్యాయాలన్నీ కూడా చేస్తా ఉన్నారు. ప్రతిదీ కూడా ప్రజలు కూడా భయపడతా ఉన్నారు. ఏంది ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన 6 నెలలు 7 నెలల్లోని అనర్థాలన్నీ, ప్రజల హాని, కార్యకర్తలను కొట్టడము, చిన్న పిల్లల్ని మానభంగాలు చేసి తీసుకెళ్లి మానభంగాలు చేసి చంపడం, ఇవన్నీ కూడా ఒక మనకి ఎంతో బాధాకరం. ఒక కర్మ మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఒక మనం చేసుకున్న పాపము అని కూడా అందరూ బాధపడతా ఉన్నారు. చాలా చాలా ఘోరం అంటే ఘోరం అండి ఇది. అసలు చెప్పడానికి కూడా ఇది ఎంతో బాధాకరమైన విషయం. ఒక భగవంతుని మనం దర్శనం చేసుకోవాలని పోతే ఇంతమంది ప్రాణహాని జరిగింది. మళ్ళా కూడా హాస్పిటల్లో దెబ్బలు తగిలి కూడా హాస్పిటల్లో కూడా ఉన్నారు. ఇదేంటంటే ఇంకా చెప్పుకోవడానికి కూడా ఎంతో బాధాకరమైన విషయము. అసలు ఇది ఎలా చెప్పాలో కూడా నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఇది ఇట్లా ప్రాణహాని ఇట్లా జరిగిందంటే కూడా ఎంతో బాధగా అసలు చెప్పడానికి మాటలు కూడా లేవు. మళ్ళాంటి వాళ్ళు ఇంకా ప్రజలు కానీ ఎవరైనా వెళ్ళాలంటే కూడా ఎంతో భయపడతారు. వీళ్ళన్నీ అనర్థం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి నేను ఒక మంచి చేశానని చెప్పమంటే ప్రతిదీ కూడా ఆ పథకం ఈ పథకం అని 6 పథకాలు సూపర్ 6 అని పెట్టారు. ఏ ఒక్క పథకం కూడా చేయలేదు. ఇది కూడా చాలా బాధాకరమైంది. ఒక్కటి కూడా ఆయన నెరవేర్చలేదు. అన్ఫిట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్ఫిట్, ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నానండి. నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనికిరారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన ఏది కరెక్ట్ గా చేశారు? ఆయన ఫలాన్ని చేశారని చెప్పండి. మనండి ఫలాన్ని నెరవేర్చాను, ప్రజలకు హామీ ఇది ఇచ్చాను, ఇది నెరవేర్చానని చెప్పండి. రాకముందు పరిపాలనకు రాకముందు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు అది చేస్తా ఇది చేస్తాను ఎన్ని మాటలు చెప్పారండి, ఎంత విధ్వంసం సృష్టించారండి. కమలారెడ్డి గారు ఒక నిమిషం విజయభాస్కర్ గారు, చంద్రబాబు నాయుడు టోటల్ గా